హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో జనసేన లీడర్ గణేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. గణేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి తేజ గారు. రైట్. అయితే కొంతమంది కాపు నేతల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతో అని చెప్పేసి అంటున్నారు. అలాగే కొంతమంది ఆహ్, కాపు కాపులను వైఎస్ఆర్‌సీపీకి అమ్మేస్తున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హ్మ్. కాపుల్ని రెచ్చగొడుతున్నారు అనే విషయంపై అయితే నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. హ్మ్. దానికి కారణం ఏంటంటే గనక పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రకులం, ఒక కాపుల్లో ఉండడమే దానికి కారణం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక ఇష్యూ మీద మనం మాట్లాడినట్లయితే గనక హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక ఇష్యూని ఆయన రైజ్ చేసినట్లయితే గనక ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ఆయనకి కొంతమంది మినిస్టర్‌లో కాపు కమ్యూనిటీకి చెందిన మినిస్టర్‌లు ఉన్నారు. హ్మ్. మనందరికీ తెలుసు. ఆ మినిస్టర్‌లు అందరూ గూడా వాళ్ళని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం స్టార్ట్ చేస్తారు. హ్మ్. సపోజ్ ఉదాహరణకి మనం మాట్లాడుకున్నట్లయితే గనక గుడివాడ అమర్నాథ్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. హ్మ్. గుడివాడ గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్. హ్మ్. ఐటీ మినిస్టర్. ఈ గుడివాడ అమర్నాథ్ గారికి ఏదైనా ఒక క్వెషన్ ఆయన మనం అడిగినట్టయితే గనక ఆయనొచ్చేస్తారు. గుడివాడ అమర్నాథ్ గారు వెంటనే వచ్చేస్తారు. ఇలా హ్మ్. తిరిగొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. హ్మ్. సార్ మన రాష్ట్రంలో క్యాపిటల్ డెవలప్ అవ్వలేదు కదా! ఒక ఐటీ కంపెనీ కూడా మనం తీసుకురాలేదు కదా! అంటే ఆయన ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మన స్టేట్ డెవలప్ అవ్వలేదని చెప్తారాయన. హ్మ్. లేదా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మనకి ఈ రోజు ఐటీ కంపెనీస్ ఏమీ రావట్లేదని చెప్తారాయన. హ్మ్. ఇంతకీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఐటీ మినిస్టర్‌కి అసలు ఐటీ అంటే ఏంటో తెలీదు. హ్మ్. ఆళ్ళు మనకి మినిస్టర్. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకుల్ని రెచ్చగొట్టి పవన్ హ్మ్. కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారని అన్నారు కదా! అదికి 100కి 100% వాస్తవం. హ్మ్. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారి జనాల్లో ఎదుగుతున్న ఓట్ బ్యాంక్‌ని చూసి, ఆయన పెరుగుతున్న గ్రాస్‌ని చూసి వణుకుతున్నాడాయన. హ్మ్. ఎలా వణుకుతున్నాడంటే, ఈ రోజు ఈయన గనక మనం ఆపలేకపోతే గనక, మనకు రేపటి అన్న రోజున భవిష్యత్తు ఉండదు అన్న భయోందనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రభావితం అయిపోయి ఉన్నారు దాంట్లో ఆయన. హ్మ్. దానికి కారణంగా ఈయన ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు కాబట్టి కాపు నాయకులతో ఆయన తిట్టిద్దాం. కాపు నాయకులతో ఆయన తిట్టిస్తే గనక అందరికి ఇది వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది. ఆళ్ళ హ్మ్. నాయకులే ఆళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి మిగతా కులాల వారు కూడా ఈ విధంగా ఉంటారన్న విధితో ఆయన ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీ అనేది జనాల కోసం పెట్టిన పార్టీ. హ్మ్. కులాల కోసం పెట్టిన పార్టీ కాదు. జనసేనలోని కాపులు ఉన్నారండి. బీసీ సోదరులు లేరా? ఎస్సీ సోదరులు లేరా? ఎస్టీ హ్మ్. సోదరులు లేరా? అందరూ లేరా? కాకపోతే మినిస్టర్లందరికి ఏంటంటే మనం చూస్తున్నాం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు అనౌన్స్ చేస్తున్నారు. సీట్లు అనౌన్స్ చేస్తున్న దాంట్లో మీరు చూసినట్లయితే కనుక పాపం వాళ్ళందరూ ఏంటంటే మన సీఎం గారు చెప్పింది చేయకపోతే నెక్స్ట్ మనకి టికెట్ ఇవ్వరు అన్న భయంతో పాపం ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళారు. మనం చాలా సభల్లో మీరు చూసినట్లయితే కనుక రీసెంట్ గా నేను ఒక 2, 3 మంత్స్ బ్యాక్ చూశాను. ఆ హ్మ్. వీడియోలో మన మినిస్టర్ రోజా గారు స్టేజ్ మీద మాట్లాడడానికి వస్తుంటే పక్క నుంచి ఒక ఆఫీసర్ వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్పి మెసేజ్ పెట్టారండి అని చెప్పి చెప్తున్నాడు. అవన్నీ మీరు కూడా చూసుంటారు డైరెక్ట్ గా. హ్మ్. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే ప్రత్యామ్నాయంగా తయారవుతున్నారో వాళ్ళని అణిచివేయాలి. హ్మ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళని మనం అణిచివేయాలి. వీళ్ళని అణిచివేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి. దానికి ఏముంది? నోరు ఉంది మనకి. మనం నోరుతో ముందుకెళ్ళిపోవచ్చు. మనకి మీడియా ఉంది. మీడియాతో ముందుకెళ్ళిపోవచ్చు. పోర్ట్రేట్ చేయొచ్చు. జనాల సమస్యలు వీళ్ళకి అవసరం లేదు. హ్మ్. జనాల సమస్యలకి వీళ్ళకి సంబంధం లేదు. ఏమున్నా సరే పవన్ కళ్యాణ్ తిట్టామా, చంద్రబాబు నాయుడు తిట్టామా అనే ఇదిలో ఉంటుంది. హ్మ్. అదే విధంగా వెళ్తున్నారు తప్ప గాని ఇంకా ప్రజలు ఏమైపోతున్నారు అంటే తేజ గారు నాకు సందేహం ఉంది. ఇప్పటి నుంచో నేను రాజకీయంగా నేను పెద్ద మేధావిని అని చెప్పను. నాకు మేధా శక్తి ఉందని నేను చెప్పను. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పటి నుంచో ఎవరన్నా ఉంటే అడుగుదామనే ఆలోచనలో ఉంటాను. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చౌదరి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏంట్రా అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అని.
చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏంట్రా అంటే టీడీపీ పార్టీని, మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏంటంటే కాపుల పార్టీ అని ఎందుకంటారండి అవును. అనే ప్రశ్నని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు నేను లేకపోతే రాజకీయ విశ్లేషకులు వీళ్ళు కాదు, ప్రజలు ఆలోచించుకోవాలి. అదేంటి ఫలానా వాళ్ళు ఉంటే వాళ్ళని అనట్లేదు కదా, వీళ్ళు ఉంటే వీళ్ళని అనట్లేదు కదా, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కులం ఎందుకు అంటగడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక కులం మాత్రమే ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆయన కేవలం పెట్టిన పార్టీ పెట్టిన విధి విధానాలు ఏంటి? కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం మొదటి సిద్ధాంతంతో పార్టీని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసం, ప్రజల శ్రేయస్సు వదిలేశారు, వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఆ కులం అనే ఆయుధాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు ఒక కమ్యూనిటీకి చెందిన నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు. దాన్ని మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాం. ఓకే, రైట్. అయితే అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది పార్టీ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు అని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా మా కాపు వ్యక్తులందరూ కూడా, మా కాపు కులస్తులందరూ కూడా టీడీపీకి తాకట్టు పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీకి. సో దాని గురించి ఏమంటారు? ఓకే, మరి ఇదే ప్రశ్న అయితే కనుక మనం ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదండి, ఆయన కాపు నాయకుడే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపులందరినీ తాకట్టు పెట్టేశాడు. పేరు నాని గారు ఉన్నారు, తాకట్టు పెట్టేశారా? మన పాలకులు నిమ్మల రామారెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, అంటే కాపులందరినీ తీసుకెళ్లి టీడీపీలోకి తాకట్టు పెట్టేశారా? ఒక రాజకీయ వ్యవస్థలో అనేది కులానికి రాజకీయ వ్యవస్థకి సంబంధం లేదు. రాజకీయం వేరు, కులం వేరు. పార్టీ ప్రభావం పార్టీగా మాత్రమే చూడాలి. మనం ఎన్నుకోవాల్సింది ఏంటి? మనకి ఇచ్చిన ఓట్ను మనం దేని చూసి మనం యూజ్ చేసుకోవాలి? మనకి నిలబడే నాయకుడు, ఏ నాయకుడు అవనివ్వండి, అది దళిత నాయకుడు అవనివ్వండి, అగ్రకుల నాయకుడు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, ఏ నాయకుడు అయినా సరే మనం వాళ్ళే చూడాల్సింది ఏంటి? వీడు మన కులం కూడా లేదా పక్క కులం, ఇది కాదు మనం చూడాల్సింది. ఈ నాయకుని మనం గెలిపిస్తే రేపు సమస్య ఉన్న రోజు మన వైపు మనకు నిలబడతాడా, మనకున్న సమస్యలను పరిష్కరిస్తారా లేదా, పరిష్కారం చూపిస్తారా లేదా, వీళ్ళు అవినీతి చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం ఉపయోగిస్తారా లేదా? ఈ రోజు ఎవరన్నా సరే ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిన కాన్సెప్ట్ ఏంటండి? వాళ్ళు ఎందుకు వేయాలి? తనతో పాటు చూసుకోవాలి. దయచేసి ఈ రాజకీయంలో కులం అనే పదాన్ని తీసేయాలండి. ఫస్ట్ థింగ్, ఈ కులం అనే పదాన్ని తీసేయాలి. చెప్పాను కదండి, ఇంతకుముందే చెప్పాను మీకు, పవన్ కళ్యాణ్ కాపు అనే ఒక సామాజిక వర్గానికి చెందడం వల్ల ఆయన్ని ఇంకా 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 కాపు అనే ఒక ముద్ర వేసి కిందకు లాగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే జనరల్ అందరూ చెప్పేది ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బాగా ఎక్కువ, కాపుల పార్టీ అని చెప్పేసి అన్నారు కదా, కాపులతో తిట్టుతున్నారు, కాపుల పార్టీ అని అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాపులందరూ జనసేన వైపు ఉంటే కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఉండాలి కదండి. ఆయన కాపులను నమ్ముకుని రాలేదు కదా పార్టీలో. మనం 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత 19లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆయన మొదటి ఇచ్చిన టికెట్ ముమ్మిడివరంలో ఇచ్చారు, పేతాని బాలకృష్ణ గారికి. మొదటి టికెట్ అదే అనౌన్స్ చేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి అయితే కనుక మొత్తం అందరికీ కూడా ఆయన కులానికి చెందిన వాళ్ళని ముందు పెట్టుకోవాలి కదా. నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాదు కదా. మరి కేవలం ఏదన్నా పవన్ కళ్యాణ్ ఒక విషయం ఆయన మాట్లాడుతుందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పాలసీలు కరెక్ట్ గా లేవు అనే విషయం మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారు? ఈ అంటగట్టడం అనేది ప్రజలందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అండి. మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నేను ఇంతలా రౌండ్ తిప్పి తీసుకొచ్చి చెప్పడానికి కారణం అంటే ప్రజలందరూ అర్థం చేసుకోలేదు అసలు ఏంటి, ఎలా ఉన్న వ్యవస్థ పాలిస్తున్నారు, అసలు రాజకీయ పార్టీకి కులానికి సంబంధం ఏంటి అనే విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇంకా మీరు అన్నట్టుగానే ఇంకా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదన్నా వచ్చినా సరే ఆయన అలాగే మాట్లాడేస్తారు. రాబోయే 3-4 నెలల్లో మనం దానిన్నిటికి సమాధానాలు దొరుకుతాయి, ఎవరెన్ని చేసినా ఆశిస్తున్నాం. మరి
అలాగే కొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీలో వాళ్ళ పార్టీని విడిచి బయటకొచ్చేస్తున్నారు. అది అసంతృప్తి అవనివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. వాళ్ళ అవును. టీడీపీ వైపు వెళ్తున్నారు. జనసేన వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇది నా క్వెషన్ ఇది. ఓకే. ఇది మీ క్వెషన్ అయితే గనక నేను కళ్యాణ్ గారి మైండ్‌లో ఏముందో నేను చెప్పలేను. నేను ఆయన చూసిన విధి విధానాలను బట్టి నేను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేసిన ఏ ఒక్క నాయకుడిని కూడా పార్టీలోకి మీరు రండి టికెట్ ఇస్తానని ఏ రోజు చెప్పలేదు. హ్మ్. ఏ రోజు చెప్పలేదు. నెక్స్ట్ ప్రజల్లో కూడా ఏంటంటే టీడీపీలోకి వెళ్ళినట్లయితే గనక మనం సిట్టింగ్ ఎమ్మెల్యే కదా! టీడీపీలో అయితే గనక మనం ఏదో విధంగా సీట్ తెచ్చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో ఏదో విధంగా మాట్లాడుకున్నా సరే మనం ఒక సీట్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం. బట్ కళ్యాణ్ గారిని మనం ఒప్పించడం చాలా కష్టం. హ్మ్. ఆయన ఒప్పించడం కష్టం. ఆయన దగ్గరికి మనం వెళ్ళినా మన అవినీతి చూసి ఆయనే ముందు బయటకు పొమ్మంటాడు. హ్మ్. ఆయన పాలసీ ఎప్పుడూ కూడా వెరీ ట్రాన్స్‌పరెంట్. అంటే ఒక హ్మ్. గాజు గ్లాస్‌లో మనం పాలు పోస్తే పాలు కనపడాలి, పోస్తే నీళ్లు కనపడాలనే వ్యక్తి, అటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినా ఉపయోగం లేదని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళు మాత్రమే టీడీపీలోకి వెళ్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు వైజాగ్‌లో ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయన జనసేనలోనే జాయిన్ అయ్యారుగా ఎళ్లి. అంటే హ్మ్. ఎవరికైతే రాజకీయంగా ఎవరైతే వ్యక్తిగతంగా నేను ప్రజలకి సేవ చేయాలి. నాకు పాలిసీల మీద ప్రజలకి అందించాలి నేను అని ఎవరైతే ముందుకొస్తున్నారో, అటువంటి వారందరూ జనసేన పార్టీలో జాయిన్ అవుతారు ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు ఎవరైతే పక్క పార్టీలోకి వెళ్లి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా ఏంటంటే, వాళ్ళు సీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. జనసేన పార్టీలోకొస్తే సీట్ ఇస్తారా? ఇవ్వరనేది ఎవరు చెప్పలేరు. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా. కనుక ఓకే. వాళ్ళేంటంటే ఎక్కువ టీడీపీలోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకు అవకాశం దొరుకుతుంది. హ్మ్. మనం ఏదో విధంగా చేయొచ్చు అని మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ఓకే. రైట్. అలాగే నా విడుద అభిప్రాయం. అయితే విడుదల రజనీ మీద టీడీపీ నాయకులు, అలాగే జనసేనకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఆమె ఆఫీస్ పైన దాడి చేశారని జెప్పేసి డైరెక్ట్‌గా ఆమె వచ్చి మాట్లాడడం గూడా మనం చూసాం. సో, మరి దాని గురించి మీరేం జెప్తారు? ఈ విడుదల రజనీ గారి గురించి చెప్పాలంటే, మీరు కొన్ని పాత వీడియోలు మీకు చూపించాలి నేను. ఆవిడ గురించి మీకు నేను చెప్పాలంటే గనక. హ్మ్. అయినప్పటికీ నేను ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఇది కొత్తేం కాదండి. ఈ పద్ధతి కొత్తేం కాదు. వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకొని, హ్మ్. ఎదుటి వ్యక్తులపై రుద్దడం వాళ్ళకి కొత్తేం కాదు. వాళ్ళకి కొత్త మనం బాగా చూసాం. మనం ఈస్ట్ గోదావరిని హ్మ్. కోనసీమలో ఉన్నదాన్ని మనం అంబేద్కర్ గారి నేమ్ పెట్టినప్పుడు ఎంత అల్లర్లు సృష్టించారో వైఎస్ఆర్‌సీపీ అక్కడ రీజనల్‌గా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు ఎంత అల్లర్లు సృష్టించారో మనందరికీ తెలిసిందే. వాళ్ళకి హ్మ్. ఇటువంటి విషయాల్లో కొత్తేం కాదండి. వాళ్ళు దాడులు చేయటం, ఎదుటి వాళ్ళపై వేయటం సర్వసాధారణం అయిపోయింది వాళ్ళకి. హ్మ్. ఓకే. సర్వసాధారణంగానే నడుస్తుంది వాళ్ళకి ఈరోజు. ఓకే. ఇకపోతే ఆ మినిస్టర్ గారు అంటేనే ఆవిడ ఇటువంటి కార్యక్రమాలను మానేసి హ్మ్. ప్రస్తుతం ఆవిడ హెల్త్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి, ప్రజలకి అన్నీ సక్రమంగా అందుతున్నాయా? ప్రతి పీహెచ్‌సీలో మెడిసిన్ కరెక్ట్ గానే ఉన్నాయా? హ్మ్. కావాల్సినయన్ని అందుతున్నాయా లేదా? హ్మ్. చూసుకుంటాం చాలా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తేజ గారు, ఇప్పుడున్న కన్సల్ట్ మినిస్టర్ ఎవరైతే మన స్టేట్‌లో ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి నిర్వహణ కరెక్ట్‌గా చేస్తున్నారంటారా? ఏ హ్మ్. ఒక్కరన్నా సరే. ఏ ఒక్కరన్నా సరే. హ్మ్. ఎవ్వరు కూడా వాళ్ళకిచ్చిన మినిస్ట్రేట్‌లో దాని గురించి మాట్లాడరు. దాని గురించి చెయ్యరు. ఏమీ ఉండదు. ఏమన్నా అంటే, మా జగనన్న బటన్ నొక్కాడు. సంక్షేమ పథకాలు రిలీజ్ అయినాయి. ఇవి ఒక్కటి మాట్లాడతారు తప్ప గాని, ఏ మినిస్టర్ అన్నా సరే మేమిది చేసాం. అంటే మరి మీరేమంటారు? ఆవిడ ఫెయిల్యూర్ నేను చెప్తానండి. హ్మ్. ఏంటండి? అంటే మీరేమంటారు? చెప్పండి. ఏదో చెప్పండి. వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టే ప్రజల్లో వ్యతిరేకత ఉందని మీరంటున్నారు. అంతే. హ్మ్. అది నేనంటం కాదు కదా! ఆంధ్ర రాష్ట్రం అంటే చెప్తుంది. ఓకే. కంటిన్యూ. వాళ్ళ పాలిసీస్ ఆ విధంగా ఉన్నాయి వాళ్ళవి. ఇక హ్మ్. ఈ మినిస్టర్‌లు అందరు మినిస్టర్‌లు ఒకే పాలిసీయండి ఒకటే. ఎవరెవరు మాట్లాడితే వాళ్ళ మీద మనం మాటలు దాడి చేయాలి. హ్మ్. మాటలు దాడి చేయాలి. ఆయన పాలిసీల గురించి మాట్లాడినప్పుడు మనం పాలిసీల గురించి మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా దాడి చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఏంటండి? హ్మ్. మొన్న కూడా భీమవరంలో పవన్ జగన్మోహన్ కళ్యాణ్ రెడ్డి గారి పెళ్లి గారు మాట్లాడినట్టున్నారు కదా! మాట్లాడారండి. ఆయన అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం అండి? అసలేమైనా హ్మ్. సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఏమడుగుతున్నారు? ఇసుక మీరు సరిగ్గా ఇవ్వలేదు. ఇసుక సరిగ్గా ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు పేదవాడి కడుపు ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, మీరు 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు? 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ లేదు. క్యాపిటల్ లేని రాష్ట్రంగా మారిపోయింది అని చెప్తుంటే, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు.
హ్మ్. ప్రతి దానికి ఆన్సర్ అంటే 3 బిల్లులు, 3 బిల్లులు, 3 బిల్లులు అని. అలా భార్యలకు లేని సమస్య వీళ్ళకేంటండి? హ్మ్. ఆ విధంగా మనం చరిత్ర తవ్వుకుంటూ వస్తే గనక ఎవరైతే ఈ రోజు అనిపిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఒకసారి వెనక్కి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కూడా తెలుస్తుంది. హుహు. ఎవరేం పెళ్లిళ్ళు చేసుకున్నారో, ఎవరేం చేస్తున్నారో. మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే ఎదుటివాడు వ్యక్తిగతంగా మాట్లాడినా సరే మనం పాలసీ మీద మాత్రమే మాట్లాడటం మాకు నేర్పించారు. కాబట్టి మా జనసేన టీంలోని ఏ నాయకుడైనా సరే ఎవరిని వ్యక్తిగతంగా దాడి చేయరు. హ్మ్. పర్సనాలిటీని పర్సనల్ గా ఎవరి మీద మాట్లాడరు. ఏదన్నా ఉంటే పాలసీల గురించి మాట్లాడతారు. అవినీతి చేస్తే దాని మీద యుద్ధం చేస్తారు తప్ప గాని ఇటువంటివి ఉండవు. ఓకే. రైట్. మరి ఈసారి భీమవరంలో ఎలా ఉంటుంది? గట్టి పోటీ ఉందని జెప్పేసి నేను విన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి ప్రజలందరితో కూడా సమక్షంలో మాట్లాడడం జరిగిద్ది. సో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా సన్నాహాలు జేస్తున్నారు వాళ్ళు. సో, మీరేమంటారు? ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా లాస్ట్ టైం చూసుకుంటే మనం 2,49,000 ఓట్స్ అనేవి ఉన్నాయి భీమవరం కాన్స్టిట్యూన్సీ లో. హ్మ్. బట్ ఇప్పుడు వచ్చేసరికి దగ్గరగా 3 lakhs కి దగ్గరగా ఓట్లు అనేవి రావడం జరుగుతుంది. ఓటర్లు అనేవి ఉన్నాయి. హ్మ్. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 1 lakh+ మెజారిటీతో గెలుస్తారు భీమవరం. హ్మ్. 1 lakh+ అంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీ, నేను 1,00,000 ఓట్లు వస్తాయని చెప్పట్లేదండి. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. హ్మ్. ఖచ్చితంగా వార్ వన్ సైడ్ ఉంటుంది. అంటే మీరేమనుకుంటున్నారు? భీమవరం నుంచి పోటీ చేస్తారనుకుంటున్నారా? నేనేమనుకున్నా అది నాయకుడు ఇష్టం కదండి. ఆయన ఎలా చెప్తే అలా నడుస్తాం. మేమనుకుంటాం, నా పర్సనల్ ఫీలింగ్ బట్ట. ఇది పార్టీలో నుంచి వచ్చింది కాదు. పార్టీ వాళ్ళు ఎవరు చెప్పింది కాదు. నా ఫీలింగ్ ఖచ్చితంగా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఓకే. రైట్. అక్కడ మీ పాలకొల్లు చెప్పండి. నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిమ్మల రామానాయుడు గారున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గారు. మరి అతనితో కలిసి మీరు ట్రావెల్ జేస్తారా? అక్కడ పరిస్థితులను గాని, ప్రజల్లోకి వెళ్ళడం గాని? అంటే దీని గురించి మనం మాట్లాడాలంటే గనక మనం టీడీపీ జనసేన పొత్తు లేకముందు రామానాయుడు గారు అని అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. హ్మ్. రామానాయుడు అనే ఒక వ్యక్తి ఎవరికి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఆయన వీడు మా పార్టీ పక్క పార్టీ అని చూసే వ్యక్తి కాదు. ముందుగా ఓకే. ఆయన ఏం స్పందిస్తారంటే ఆయన కష్టంలో ఉన్నాడు, సాయం చేయాలని చూసే వ్యక్తి. హ్మ్. అంటే పర్సనల్ గా నాకు ఆయన అంటే మంచి అభిప్రాయం. పార్టీ రీత్యా టీడీపీ జనసేన ఎలియన్స్ లోకి వెళ్ళకముందు ఎప్పుడు కూడా నేను ఆయన వైపు లేను. నా మై పర్సనల్ సైడ్. ఓకే. బట్ ఇప్పుడు మా నాయకుడు క్లియర్ గా చెప్పారు. మనం టీడీపీతో ముందుకు వెళ్ళబోతున్నాం. ఒక పొత్తుతో మనం ముందుకెళ్ళి కొత్తగా మనం గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. హ్మ్. ఈ తరుణంలో అటువంటి ట్రూ లీడర్ వెనకాల మనం వెళ్ళటం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే. రైట్. అయితే ఇప్పుడు షర్మిల గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్ష పదవి తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో. సో, మరి చంద్రబాబు నాయుడు గారు జనసేనను వదిలేసి షర్మిల వైపు వెళ్తున్నారు. ఎందుకంటే జనసేన బీజేపీతో స్నేహంలో ఉంది. మిత్రపక్షం ఉంది వాళ్ళకని జెప్పేసి. సో, మరి జనసేనను వదిలేస్తే టీడీపీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే అప్పుడు జనసేన పరిస్థితేంటి? జనసేనకి 100కి 200% బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అవుతుంది. అలా జరిగితే. హ్మ్. అంటే ఏ ఎందుకంటే విధంగా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ చెప్తున్నానండి అదే చెప్తున్నా. హ్మ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పై మమకారంతో లేరు. హ్మ్. కాంగ్రెస్ అంటే అందరూ చిరాకు పడి అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం తెలుసు మీకు. కరెక్ట్ అయిన విధి విధానాలు లేకుండా తెలంగాణని, ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టడం జరిగింది. అవును. ఏ రోజైతే కాంగ్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టిందో ఆ రోజుతోటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అంతం అయిపోయిందండి. భూస్థాపితం కంప్లీట్‌గా అయిపోయింది. హ్మ్. ఇకపోతే షర్మిల గారి గురించి అంటారా? షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ నేను పోటీ చేస్తున్నానన్నారు. ఎక్కడ పోటీ లేకుండా వచ్చారు. మళ్ళీ ఆమెది ఇది జస్ట్ ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు తేజ గారు ఇది. ఒక హ్మ్. స్ట్రాటజీ అంతే. అంటే ఓటు అనేది ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్‌సీపీకి యాంటీగా ఉన్న ఓటు ఏదైతే ఉందో, హ్మ్. ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు రాని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనక కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. హ్మ్. ఈ స్ట్రాటజీ అంటే ఏంటి? కేవలం ఓట్ అనేది పోకుండా అటొచ్చినా, ఇటొచ్చినా మళ్ళీ ఈళ్ళే ప్లస్ చేసుకునే విధంగా ఆళ్ళు చేస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని నేనైతే మాత్రం అనుకోను. నా ఓహ్! పర్సనల్‌గా నేనైతే అనుకోను. ఓకే.
సో, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా గాని సరే ఇప్పుడు ఒకటి ఫార్మ్ చేయాలి అనుకున్న గవర్నమెంట్ ఫార్మ్ చేయాలనుకున్న లీడర్ ఎప్పుడూ కూడా మనకి ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు, ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు, ప్రజలకు మంచి జరగాలనుకున్నాడు ఒక మెట్టు దిగి ముందుకు సాగుతూ వెళ్తారు తప్ప గాని హ్మ్. వ్యక్తిగత లాభాలు చూసుకుని 0% ఓట్ ఉన్న పార్టీతో కలుస్తారని నేను అనుకోను. ఓకే. సో, ఫైనల్ క్వెషన్ అండి. సో, పవన్ కళ్యాణ్ గారు గాని, ఓకే. అలాగే టీడీపీ నాయకులు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని, మొన్నటి వరకు కూడా వాలంటీర్ సంస్థపై ఎక్కువగా ఫైట్ చేయడం చూసాం. వాలంటీర్లు చేసే పనులు గాని, వాళ్ళ విధి విధానాల పట్ల గాని, సో, ఇప్పుడు అలాంటి వాలంటీర్‌లని మీ గవర్నమెంట్ ఒస్తే, ఈ జనసేన అలాగే టీడీపీ ఈ పొత్తులతో వచ్చిన గవర్నమెంట్ ఒస్తే, వాళ్ళ భవిష్యత్తేంటి? వాళ్ళు ఉంటారా? తీసేస్తారా? మీరేం కరెక్ట్ అంటారు? ఉంచడం బెటరా? తీసేయడం కరెక్టా? నన్నడిగితే వాలంటరీ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. అంటే హ్మ్. నేను తప్పుగా అనట్లేదండి. వాలంటరీ వ్యవస్థను తప్పు పట్టట్లేదు. వాళ్ళ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గనక ఏ వాలంటరీ అయినా మినిమమ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్‌తో ఉన్నారు. హ్మ్. ఒక గ్రాడ్యుయేషన్ అంటే ఒక మనకి అందరికి జనరల్‌గా చదువుకున్న అందరికీ తెలుస్తుంది. గ్రాడ్యుయేషన్ మనం సంపాదించాలంటే గనక ఎంత కష్టపడి మనం చదివి సంపాదించుకుంటాం మనందరికీ తెలుసు.